వేడి వేడి అన్నం పెట్టుకొని వేడి వేడి పప్పు వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని వేయించిన సల్ల మిరపకాయలు వడియాలు ఒక్కొక్క ముద్దలో పెట్టుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది మాటల్లో చెప్పేది కాదండి. ఇక రుచి చూసి తీరాల్సింది. ఇంతకీ ఏం పప్పు చేసా అనుకుంటున్నారా? అదే అండి, ఈ సీజన్లో దొరికే చింత చిగురు పప్పు అండి. చాలా టేస్టీగా ఉండే ఈ పప్పు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మీరు చూస్తున్న చింత చిగురు చెటాక్ అండి, 50 రూపాయలు అంట చెటాకు. చాలా కాస్ట్లీగా ఉంది, కానీ సీజన్లోనే వస్తుంది కదా, పప్పులో వేస్తే బాగుంటుందని తీసుకొచ్చేసాను. ఈ చిగురికి నేను ఒక టీ గ్లాస్ అయితే కందిపప్పు కడిగి 4-5 గంటలు నానబెట్టుకొని, ఇలా నానబెట్టుకున్న పప్పుని ఎప్పుడైనా నేను విడిగానే వండుకుంటాను, కుక్కర్లో వండను. కానీ ఈసారి కుక్కర్లో వండుదామని కుక్కర్లోకి మార్చి స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ప్రెజర్ అంతా తీసాను. కొంచెం పలుకుగా ఉన్నప్పుడే శుభ్రం చేసి కడుక్కున్న చింత చిగురిని వేసి 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. పప్పులో మనం ఆకుకూర వేసినప్పుడు ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేస్తే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు తగినన్ని వాటర్ పోసి ఒకసారి కలిపి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే పప్పు బయట విడిగా వండుకున్నట్టే ఉంటుంది. ఏ పప్పుకైనా అసలైన టేస్ట్ తాలింపులోనే ఉంటుంది. తాలింపు అనేది కరెక్ట్ వేలో వేయాలి. నేను ఈ నూనెలో వడియాలు వేయించాను. పప్పు అనేది ఇందులో టర్న్ చేసుకోవడానికి కోసం ఇందులోనే తాలింపు వేసి ఆయిల్ వేడయ్యాక 10 మెంతి గింజలు వేసి కలర్ మారాక ఆవాలు వేసి చిటపటమన్నాక జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు, కాస్త ఇంగు పొడి వేసి పప్పుని తాలింపులో వేసుకోవటమే అండి. సన్నని సెగ మీద పప్పుని అలాగే ఉంచి కాస్త కొత్తిమీర కూడా వేసి ఒక 2 మినిట్స్ అయితే స్టవ్ మీదనే ఉంచి స్టవ్ బంద్ చేస్తే పప్పు రెడీ అయిపోయినట్టే. ఈ పప్పు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.